బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ వేదాంత ప్రవచనాన్ని జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు సమాధి అనేటువంటి అంశాలపైన సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అనేటువంటి అంశాలపైన మనము ప్రస్తావన చేసుకుందాం. సవికల్ప సమాధిలో కేవలము ఫలానా అంటే అది సవికల్ప సమాధి. ఫలానా అనేటువంటి భావన లేకుండా కేవలము అస్ఫూర్తిలో ఉండిపోతే, కేవలం ప్రజ్ఞా మాత్రమై మిగిలిపోతే అది నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధిలో కేవలము ఉన్నాను అనేటువంటి, నేనున్నాను అనేటువంటి స్ఫురణ ఉంటుంది. నిర్వికల్ప సమాధిలో ఆ స్ఫురణ కూడా కేవలము భావస్ఫూర్తిలో, కేవలము స్వ అనుభవములో స్వవేద్యమై సాక్షి మాత్రముగా మిగిలిపోవటే సమాధి అని చెప్పి మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఎందరో మనకు ప్రబోధ చేస్తున్నారు. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, సాలంబనము, నిరాలంబనము, సగుణము, నిర్గుణము అనేటువంటి ఈ పదాలన్నీ కూడా పర్యాయ పదాలే. కాబట్టి సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి అని పతంజలి మహర్షి పతంజలి యోగ సూత్రాల్లో కూడా మనకు స్పష్టంగా అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, మరి శంకర భగవత్పాదులైతే మరి వేదాంత శాస్త్రములో మనస్సు ప్రతిబంధకము కాదు, మనస్సును బ్రహ్మాకారముగా చేసుకొనుటే, మనసుకు సాక్షిగా ఉండుటే, మనసు విన్యాసము జరుగుతూ ఉన్నప్పుడు కూడా అది బ్రహ్మమని గుర్తించడమే వివేక ప్రజ్ఞయే సమాధి. మనసును విచారిస్తే మనసు అన్నది లేక విచారణలో కేవలము అమనస్కం అవుతుంది. యోగ శాస్త్రముల ద్వారా అమనస్కం అవ్వడము, అది మళ్ళా ఆ యోగాభ్యాసం వదిలేసిన తర్వాత మళ్ళా అది మనసుగా వ్యవహరిస్తుంది. మనసుగా వ్యవహరించే సమయంలో కూడా, మనసుగా విన్యాసము చేసే సమయంలో కూడా దాని స్వరూపమేమి బ్రహ్మమే అని చెప్పి ఈ మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అనేటువంటి అంతఃకరణ చతుష్టయమునకు సాక్షిగా ఉన్నటువంటి ఏ చైతన్యమైతే ఉన్నదో, ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో ఆ ప్రజ్ఞ నా యథార్థ స్వరూపం అని చెప్పి శ్రవణ మనన నిధిధ్యాసనలో సాక్షాత్కారంలో మిగిలిపోతాడు జ్ఞానయోగి. అదే స్వరూపానుసంధానం. ప్రియాత్మ బంధువులారా, ఇక మనకు సాంఖ్యశాస్త్రం ప్రకారము 24 తత్వములు, వీటికి సాక్షిగా ఏ చైతన్యమైతే ఉన్నదో ఆ సాక్షిలో నిలకడ కలిగి ఉండడమే సమాధి అని చెప్పి సాంఖ్యశాస్త్ర ప్రకారం చెప్పబడినది. సాంఖ్యము అంటే అదే 24 తత్వములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము అని ఇవన్నీ కూడా కలుపుకొని 24 తత్వములు. 25వ వాడు జీవుడు అంటున్నారు, 26 పరమాత్మని కూడా చెప్తూ ఉన్నారు. ఎట్లయితేనేమి ఈ జ్ఞానేంద్రియములకు, కర్మేంద్రియములకు ఏ చైతన్యమైతే సాక్షిగా ఉన్నదో ఆ చైతన్యమే నేను అని చెప్పి కేవలము ఆ సాక్షి మాత్రుడై సాక్షిలో నిలకడ కలిగి ఉండుటయే సమాధి అని చెప్పి సాంఖ్యశాస్త్ర ప్రకారం చెప్పబడుతున్నది. ఇక ధ్యానయోగం ప్రకారం జీవేశ్వర ఐక్యానుసంధానమే మరి ధ్యానయోగము చెప్పబడుతున్నది. ఇక మూడోది అదే సమాధి, జీవేశ్వర ఐక్యానుసంధానమే సమాధి అని చెప్పి ధ్యానయోగము చెప్పబడుతున్నది. ఇక 3
జీవేశ్వరులు అనేకము కాదు ఏకత్వమే అని గుర్తించుటయే. ఈ జీవుడు బ్రహ్మము వేరు కాదు ఒకటేనని గుర్తించడమే వేదాంతుల సమ్మతం. ఇది జ్ఞాన సమాధి. ఈ జీవేశ్వరులకు ఏకత్వం అని తెలుసుకోవడమే సమాధి అని చెప్పి మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఈ సమాధిని మనకు మరి పలు రకాలుగా ప్రబోధిస్తున్నారు. మనము సూక్ష్మమైనటువంటి బుద్ధితో కానీ విచారించినట్లయితే సమాధి అంటే సమతత్వమే. అన్నిటి యందును సమతత్వమే సమాధి యోగం. కాబట్టి ఈ సమాధి అనేటువంటిది సమతత్వం ఎప్పుడు వస్తుంది? మనసు ఏకాగ్రత కలిగినప్పుడు, అన్నిటి యందు వాటి యథార్థ స్వరూపమేమని విచారించినప్పుడు ఈ పాంచభౌతికమైనటువంటి ఈ సృష్టి అంతా కూడా పరిణతి చెందుతూ ఉంటుంది. ఈ పరిణతి చెందుతూ ఉన్నటువంటి దానికి నేను సాక్షిని. ఏది కనపడతా ఉందో ఇదంతా కూడా నామరూపాలతో నాకు కనపడుతూ ఉన్నది అని విచారించి వీటన్నిటికీ నేను సాక్షిగా ఉన్నాను అనేటువంటి స్వరూపంలో ఎప్పుడు నిలకడగలుగుతుందో అప్పుడు అది సహజావస్థ. అదే సహజ సమాధి. సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, మరి సాలంబన సమాధి, నిరాలంబన సమాధి, సాలంబనము నిరాలంబనము. ఈ విధముగా సమాధి అవస్థను మన పూర్వీకులైనటువంటి పెద్దలు చాలా స్పష్టంగా వివరణ అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, సహజావస్థలో ఉండడం అనేటువంటిది కూడా సమాధియే. కాబట్టి సమహది, నీ బుద్ధిని సమంగా ఉంచుకోమని చెప్పి కూడా, ధి అంటే బుద్ధి, అన్నిటి యందు సమానత్వాన్ని, అన్నిటి యందు సమతత్వ బుద్ధిని కలుగు చేసుకోవడమే సమాధి అని చెప్పి కూడా వివేక ప్రజ్ఞయే సమాధి అని చెప్పి శంకరాచార్యుల వారు తన రచనల్లో అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, మరి ఇవన్నీ మనం బాగా పెద్దల ద్వారా శ్రవణం చేస్తున్నాము, కానీ సద్గ్రంథాలు చదువుతున్నాము, మరి పెద్దల ద్వారా వింటున్నాం, కానీ మనకి సమాధి అవస్థ సరిగా అనుభవం లేక రాలేదే. కారణం ఏమని చెప్పి మన అందరికీ ఒక ప్రశ్నార్థమై మిగిలి ఉంటుంది. అయితే చేయవలసినది సక్రమంగా చేసినట్లయితే రావలసిన ఫలితం నీకు వస్తుంది అని చెప్పి మన పూర్వీకులైన పెద్దలు కూడా మనకు సమాధానపరుస్తున్నారు, సందేశాన్ని ఇస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మనము ఒక రోజులో, ఒక గంటలో, ఒక వారములో, ఒక నెలలో వచ్చేటువంటిది కాదు బ్రహ్మజ్ఞానం. ఇది సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారాసేవితో దృఢభూమి. పతంజలి మహర్షి చెప్తాడు, ఒక రోజులో, ఒక గంటలో వచ్చేది కాదు, సతు దీర్ఘకాల నైరంతర్యం సత్కారాసేవితో దృఢభూమి. నువ్వు అనేక జన్మల నుండి కానీ, మరి కొన్ని సంవత్సరముల నుండి కానీ సాధన చేస్తేనే ఈ ఫలితం అనేటువంటిది నీకు అనుభవం లేకొస్తుంది. అనేక జన్మల్లో అనేకమైనటువంటి ప్రారంధము మనకు మరి సంస్కారములు పలు రకాలుగా ఉంటాయి. కాబట్టి వాటిని తొలగించుకోవాలి అంటే, అయితే ఈ మనసులో ఉన్న మాలిన్యాన్ని తొలగించడం ఒక్కటే మన బాధ్యత. మరి పరమాత్మను మరి పుట్టించడం కానీ, పరమాత్మను ప్రాప్తింపజేసుకోవడం కానీ కాదు. మరి అజ్ఞాన దశలో, ప్రారంభ దశలో మనకు ఆ విధముగా బ్రహ్మజ్ఞానాన్ని ప్రాప్తింపజేసుకుంటున్నామని కూడా అనుకుంటాం మనం, కానీ అది అనుకోవడంలో తప్పు లేదు. అయితే మనం ఈ సాధనలన్నీ కూడా పరిపాకం చెందినప్పుడు మనస్సులో ఉన్న మాలిన్యాలు తొలగిన వెంటనే, అద్దమునందు మాలిన్యము తొలగిన వెంటనే ఎట్లయితే మన ముఖార విందము మనకు స్పష్టంగా కనపడుతుందో, అదేవిధంగా ఈ నిషేధ రూపములో, అంటే మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, చిత్తము నేను కాదని ఇవన్నీ ఒకటి నిషేధ తోసేస్తూ పోతే చివరికి వీటన్నిటినీ నేను కాదు అంటూ ఉంది చూడండి. ఆ నేను కాదనేటువంటిదే పరమాత్మ స్వరూపము. అది శేషంగా మిగిలినటువంటిది. నేతి మహావాక్య విచారణలో కూడా బృహదారణ్యకోపనిషత్తులో చెప్తా ఉండారు. ఈ కాలు నేను కాదు, చెయ్యి నేను కాదు, కన్ను నేను కాదు, మరి ఏది నేను కాదని అంటున్నాం కదా. వీటన్నిటిని తొలగిస్తూ పోతే చివరకు ఏదైతే శేషంగా మిగిలి ఉన్నదో అదే సచ్చిదానంద పరబ్రహ్మమని, ఆ పరబ్రహ్మమే నా స్వరూపమని ఏనాటికైనా సాధకుడు మరి ఈ సత్యాన్ని మనము గుర్తించాలి, ఈ సత్యాన్ని ఆవిష్కరింపజేసుకోవాలి. ప్రియాత్మ బంధువులారా, మరి ధ్యానము కంటే మరి ఆత్మవిచారణే శ్రేష్టమైనటువంటి
తత్వము అని చెప్పి పూర్వీకులైన మన పెద్దలు ఎందరో విచారణ చేస్తున్నారు. ధ్యానము చేయడము తప్పేం కాదు, కానీ ధ్యానం వల్ల ఏకాగ్రత కలిగినప్పుడు ఆ ఏకాగ్రతలో నీకు తత్వం బోధపడుతుంది అని చెప్పి మరి గడిచిన కాలంలో శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 6వ అధ్యాయంలో మరి ఈ విషయాన్ని ధ్యాన యోగములో చెప్పబడినది. ఏకాగ్రత గురించి అయితేనేమి, ఇంకా మనకు ఆ ధ్యానం చేసే విధానం అయితేనేమి, దృష్టిని ఎక్కడ నిలపాలనేటువంటి అంశాలపైన అయితేనేమి, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతా శాస్త్రములో మరి శ్రీకృష్ణ పరమాత్మ చక్కటి నిర్వచనాన్ని మనకు అందజేశారు. ప్రియాత్మ బంధువులారా, మనము శాస్త్ర ప్రమాణాన్నే తీసుకోవాలి. శాస్త్ర ప్రమాణము అంటే మరి మన పూర్వీకులైనటువంటి పెద్దలు ఆచరించి మరి స్వానుభవాన్ని పొందారు. శృతి, యుక్తి, అనుభవం, సార్వత్రిక పూర్ణ అనుభవం. ప్రతి ఒక్కరికి కూడా ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైన ఎవరైనా కూడా అందరిలో ఉండేటువంటిది సర్వజనీనము, సార్వత్రికము. కేవలము ఉన్నాను అనేటువంటి స్పృహ, ఉన్నాను అనేటువంటి ఎరుక, ఆ ప్రజ్ఞ, అదే అందరిలో ఉండబడినటువంటి స్వతసిద్ధమైనటువంటి ఆత్మస్వరూపం. అది మారదు. దేశాలు మారుతాయి, కాలాలు మారుతాయి, మరి అన్నీ కూడా మారుతాయి, కానీ ఆ స్వరూపం అనేటువంటిది స్వతసిద్ధము, నిత్యసిద్ధము, ఎప్పుడూ ఉండేటువంటి స్వరూపం. స్వతసిద్ధము, స్వతః ప్రమాణము, స్వయం ప్రకాశము. స్వతసిద్ధము, స్వతః ప్రమాణము, స్వయం ప్రకాశము అని మన పూర్వీకులైనటువంటి పెద్దలు చెప్తూ ఉన్నారు. ఈ శాస్త్ర ప్రమాణముతోనే మరి మనకు ఆత్మ ప్రబోధము, గురువు చెప్పేటప్పుడే, ఆ గురువు ప్రబోధ చేసేటప్పుడే శ్రవణ మననాదులతోనే మనకు కొంతమందికి ఆత్మ ప్రబోధం కలుగుతుంది. అది తానే కాబట్టి తన స్వరూపమైనటువంటి స్థితి తన అనుభవంలోకి వచ్చేస్తుంది. ప్రియాత్మ బంధువులారా, చాలామందికి జ్ఞానం కలుగుతుంది, కానీ ఆ జ్ఞానాన్ని మరి ఆ జ్ఞానాన్ని చక్కగా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే జ్ఞాననిష్టను అవలంబించాలి. జ్ఞానం కలుగుతుంది సద్గ్రంథాల వల్ల కావచ్చు, సద్గురువుల ప్రబోధ వల్ల కావచ్చు, సాధు సాంగత్యం వల్ల కావచ్చు, సత్ప్రవర్తన వల్ల కావచ్చు. జ్ఞానం కలుగుతుంది. ఆ పరమాత్మ నేనే, నా స్వరూపం నేనేనని చెప్పి చాలామందికి కూడా జ్ఞానం అనుభవంలోకి కొంతవరకు కలుగుతూ కొంత తెలియబడుతుంది. తెలిసినటువంటి దాన్ని జ్ఞాననిష్టతో తన అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఈ జ్ఞాననిష్ట అంటే నిధిధ్యాసనమే. నిధి అనగా స్వరూపం, ధ్యాసనము అనగా ఆ స్వరూపము యందు సదా నువ్వు ధ్యాస ఉంచి ఉండడమే. శ్రవణము అంటే ఏమో కాదు. శ్రవణము అంటే ఆ పరబ్రహ్మమే నీవు అని చెప్పి మహావాక్యాలు ప్రబోధించినట్టుగా ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్తాయి కదా. అహం బ్రహ్మాస్మి, తత్వమసి అనేటువంటి ఈ వాక్యాలు చెప్పినప్పుడు సద్గురువులు శ్రవణం జరుగుతుంది. శ్రవణం జరిగినప్పుడు మననం, నేను ఎట్లా బ్రహ్మమునైనాను అని చెప్పి అనుకున్నప్పుడు గురువులు చెప్పినటువంటి వాక్యాలను బాగా మళ్ళా మనం మననం చేసుకుంటే, ఓహో ఇంతకంటే మించింది లేదు, అన్నిటినీ తెలుసుకుంటే సాక్షి ఒకటి ఉంది కదా, ఎరుక ఒకటి ఉంది కదా, నాలో జ్ఞానం ఒకటి ఉంది కదా, తెలివి ఒకటి ఉంది కదా, ఆ స్వరూపమే నేను, ఆ జ్ఞానమే నేనని చెప్పి అది ఒక నిశ్చయానికి ఏర్పడతారు. ఒక నిశ్చయానికి వస్తుంది. ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడుతుందో ఆ స్పృహలో మిగిలిపోతాడు, సత్తా స్ఫూర్తిలో. ఆ సత్తా స్ఫూర్తినే స్వరూపము అంటారు. నిధి అంటే స్వరూపం, నిధి అది స్వరూపం. ధ్యాసనము అంటే దాని యందు, ఆ స్వరూపమునందు నిష్ట కలిగి ఉండుటే. ఆ నిష్టను మరి గురువులు చెప్పేటప్పుడే ఆ వినడంతోనే ఆ స్వరూప నిష్ట కొందరికి కలుగుతుంది, స్వరూప అనుసంధానం కలుగుతుంది. అలా కలగనటువంటి వారికి శంకరులు వారు చెప్పినటువంటి ధ్యానమే శరణ్యం. సజాతీయము, విజాతీయము. సజాతీయము అనగా తన స్వరూపనిష్ట, ఆ స్వరూపాన్ని తదేకంగా అలాగే భావిస్తూ బ్రహ్మాకార స్థితిలో ఆ బ్రహ్మభావన అలాగే నిలుపుకొని తైలధార వలె ఉంటే అది సజాతీయ భావము. అదే ధ్యానం. సజాతీయమే ప్రవాహమై పరిపక్వత కలిగితే అదే స్వరూప ధ్యానం. విజాతీయము అంటే అనాత్మభావాలు, ఆ స్వరూపానికి అడ్డు తగులుతున్నాయి కదా ఆలోచనలు, భావాలైతేనేమి, మరి నామరూపాలైతేనేమి, ఈ విజాతీయ భావాలు.
ఈ విజాతీయ భావాలను తిరస్కరించి సజాతీయ భావాన్ని పొడిగించుకుంటూ ముందుకు సాగగలిగితే అది దినదిన క్రమేపీ ఆ తైలధార వలె ఒక ప్రవాహంలాగా బ్రహ్మాకార వృత్తిని ప్రవాహంలాగా ప్రవహింపచేయడమే సజాతీయ ధ్యానం. అదే నిధిధ్యాసన. అదే మరి మనకు అధ్యాత్మ యోగంలో మరి శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించింది. మరి కఠోపనిషత్తులో నచికేతునికి యమధర్మరాజు ప్రబోధించింది కూడా ఆ తత్వాన్ని, సూక్ష్మంగా ఆ స్వరూపాన్ని గుర్తించడం. ఇక్కడ సాధన చేసి ధ్యాన యోగములో కూడా అదే మనకు అనుభవం లేకొస్తుంది. కాబట్టి ప్రియాత్మ బంధువులారా, మనం ఈ స్వరూపాన్ని చక్కగా ఆసనం వేసుకొని ప్రశాంత హృదయముతో ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకొని మంచి అగరబత్తీలను వెలిగించి మరి ప్రశాంతమైన వాతావరణంతో గురు ప్రార్థన చేసుకొని తర్వాత మెల్లమెల్లగా మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి, అహంకారమునకు సాక్షిగా ఉన్నాను అంటే, సాక్షి అంటే ఏమి? ఇవన్నీ నాకే తెలియబడుతున్నాయి. మనస్సు పరిపరి విధాలుగా ఉందని నాకే తెలుస్తున్నది. మరి చిత్తము చింతిస్తూ ఉన్నట్టు నాకే తెలుస్తున్నది. కాబట్టి ఇవన్నీ కూడా నాకు తెలియబడుతున్నాయి, నేను దృక్కును, ఇవి దృశ్యములు అని చెప్పి మెల్లమెల్లగా అభ్యాసం కూర్సు విద్య అన్నట్టుగా దినదిన క్రమేపీ ఈ తైలధార వలె ధ్యానాన్ని కొనసాగించాలి. ఈ ధ్యానం ఎప్పుడైతే కొనసాగిస్తామో వేరే ఆలోచనలు రాకుండా ఉన్నప్పుడు మనకు కేవలము సత్తా స్ఫూర్తి మాత్రమే మన అనుభవంలో ఉంటుంది. ఆ అనుభవమే మరి వేరే కాదు, అదే మన యథార్థమైన జ్ఞానస్వరూపం. ఆ జ్ఞానమే అనుభవ రూపంలో మనకు మనకు అనుభవం లేకొస్తుంది. ప్రియాత్మ బంధువులారా, సమాధి యోగము ద్వారా ఎందరో మహాత్ములు ఈ తత్వాన్ని, ఈ ఆత్మస్వరూపాన్ని సాక్షాత్కరింపజేసుకున్నారు. అయితే అందరికీ ఇంతటి సామర్థ్యము మరి ఇంతటి స్థితి ఉండదు కనుక వాళ్ళు యోగాభ్యాసాన్ని కూడా ప్రారంభించారు. వారు యోగాభ్యాసం ద్వారా మనసును లయం చేయమంటారు. ఆ లయం అంటే మనసును ఆ ప్రాణాయామం ద్వారా కానీ, మంత్రజపం ద్వారా కానీ, మరి ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా చేసే ప్రక్రియల ద్వారా కానీ ఈ మనసును అదుపు చేసినప్పుడు ఏకాగ్రత చిత్తం మనసుకు అబ్బుతుంది. ఎప్పుడైతే మనసులో ఉండేటువంటి ఆలోచనలన్నీ కట్టడి చేసుకోవడానికి శ్వాస కదా మనకు ప్రధానము. శ్వాస చాంచల్యంగా ఉండడం వల్ల ఆలోచనలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఆ ఆలోచనలకు శ్వాసకు సంబంధం ఉన్నది. కాబట్టి శ్వాసను అదుపు చేసినట్లయితే ఆలోచనలు ఆగిపోతాయి. మరి ఇంకా సూక్ష్మం ఏమిటి అంటే, ఒకవేళ ఆలోచన పరంపరను కానీ మనము జ్ఞాన విచారణ ద్వారా ఆపగలిగితే అప్పుడు శ్వాస కూడా ఆగుతుంది. ఈ ప్రాణవాయువుకు మరి ఆలోచనలకు రెండిటికీ కూడా సంబంధం ఉన్నది. ప్రియాత్మ బంధువులారా, మనమేదో ఇలా చెప్పుకోకుండా ప్రతిరోజు కూడా మనకు అవకాశం ఉన్నప్పుడు మరి మీరు ధ్యానమైన ఆ ధ్యాన యోగం ప్రకారము మరి జీవేశ్వర ఐక్యానుసంధానమే ధ్యాన యోగం అని చెప్తారు. సాంఖ్యశాస్త్రం ప్రకారము సాక్షిలో నిలకడగలిగి ఉండడమే సమాధి అని చెప్తారు. ఇక యోగాభ్యాసం చేసేటువంటి వారికి మనోలయమే సమాధి అని చెప్తారు. మరి ధ్యానయోగం చేసుకునేటువంటి వారు జీవేశ్వరుల ఐక్యానుసంధానమే ధ్యానయోగము అంటారు. ఇక వేదాంతులు ఏం చెప్తారు అంటే, మరి జీవుడు జీవేశ్వరుడు వేరు కాదు, ఒకటేను, ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి ఆ సత్యాన్ని, ఆ రెండిటిని గుర్తించడమే, ఏకత్వాన్ని గుర్తించడమే సమాధి. అదే నిజమైనటువంటి జ్ఞానమునకు నిర్వచనం. ఆ జీవేశ్వరులకు ఏకత్వాన్ని గుర్తించడమే సహజ సమాధి, అదే నిజమైనటువంటి స్థితి అని చెప్పి మనకు వేదాంతములో ప్రబోధన జరుగుతూ ఉంటుంది. ప్రియాత్మ బంధువులారా, నేను చెప్పినంత సులభమైతే కాదు. మరి ఆహార నియమము దగ్గర నుండి, వ్యవహారము దగ్గర నుండి మరి అన్నీ కూడా క్రమంగా మనము కానీ ఆచరించినట్లయితే తప్పకుండా శాస్త్రమునందు చెప్పబడినటువంటి వాక్యములు అన్నీ కూడా ప్రసిద్ధములే. అవి మనకు తప్పకుండా ఈ జన్మలోనే మన స్వరూప సాక్షాత్కారాన్ని మనకు కలిగిస్తాయి. కాబట్టి మరి ధ్యానమైనా మనం చేసుకుందాము, లేదా ఆ స్థితి మనకు అవకాశం లేకపోతే మంత్రజపాన్నైనా మనం సాధన చేస్తాం. ఎట్లయితేనేమి మనము ఈ శరీరము కాదు, ఈ శరీరం అనేటువంటిది నాకు తెలియబడుచున్నది. నామరూపాలు విధముగానే నాకు
దృశ్యమై అంతా కనపడుతున్నది. ఆ కనపడే దృశ్యములో నా శరీరం కూడా ఒక దృశ్యమే. నేను దృక్కుస్వరూపుడను, నేను చైతన్యమును. నాకు కనిపించేటువంటి ఈ చరాచరమంతయు నా శరీరముతో కూడా కలుపుకొని ఆకాశం వరకు అన్నీ కూడా దృశ్యములే, అవి కూడా అనాత్మ పదార్థములే. నేను ఆత్మ చైతన్యము, నేను స్వరూపము అని చెప్పి ఈ సత్యాన్ని మనం ఏ రోజుటికైనా కూడా అది ధ్యానావస్థలో చిట్ట చివరకు అనుభవంలో తేలేది కూడా ఈ సత్యమే. గురువులు చెప్పేది కూడా ఈ సత్యాన్నే మనకు ప్రబోధిస్తారు. శాస్త్రవాక్యము, గురువాక్యము, స్వానుభవము, ఈ మూడు ఏకమవ్వాలి. ఈ మూడు ఏకమైనప్పుడు మాత్రమే మనకు శృతి, యుక్తి, అనుభవం, మరి ఇవన్నీ కూడా మనకు శాస్త్ర ప్రమాణం. వీటితో మనకు సత్యం, మనకు అనుభవం. ఆ సత్యమే మన స్వరూపం. ఆ స్వరూపాన్ని ఏ రోజుటికైనా మనం ఆవిష్కరింపజేసుకొని ఆ మార్గములో జన్మరాహిత్యాన్ని మనము పొందాలని, జనన మరణ ప్రవాహము నుండి మనము విముక్తిని పొంది మరి మనకు తెలిసినటువంటి ఆ అనుభవాన్ని, ఆ సత్యాన్ని కూడా మరి తెలియనటువంటి వాళ్లకు కూడా కొంత మనం చెప్పగలిగినంత వరకు, తెలియనటువంటి వాళ్ళకు కూడా 4 మంచి మాటలు చెప్పగలిగితే అదే జీవిత పరమార్థం. ప్రియాత్మ బంధువులారా, సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ సజ్జన సాంగత్యం చేసుకుంటూ ప్రశాంతమైనటువంటి స్థితిలో ఏకాంతములో ఒక అర్ధగంట అయినా కూడా మనం ధ్యానం చేసుకోగలిగితే మన స్వరూప సాక్షాత్కారం మనకు అనుభవం లేకొస్తుంది. అలాగే శ్వాస మీద ధ్యాస ఉంచినా కూడా అది కూడా కాలక్రమేపీ మనకు అనుభవం లేకొచ్చేస్తుంది. కాబట్టి ధ్యానమైనా చేసుకుందాము, శ్వాస మీద ధ్యాస అయినా అభ్యాసం చేద్దాము, లేదా గురువులు చెప్పిన ప్రకారము సోహం మంత్రం అనేటువంటి మంత్రరాజనాన్నైనా తెలుసుకొని రోజు క్రమంగా ఆ మంత్రాన్ని, సోహం మంత్రాన్ని కూడా మనము ఏకాగ్రత చేసుకుంటూ ముందుకు వెళదాం. ఎంతవరకు ఇవి చేద్దాము అంటే మనకు ఆత్మానుభూతి కలిగే అంతటి వరకు మాత్రమే సాధన చేయాలి. అదేవిధంగా మరి నదిని దాటినంత వరకు పడవెట్ల అవసరమో ఆ విధముగా బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలిగే అంతటి వరకు ఇవన్నీ కూడా సాధనములన్నీ కూడా అవసరమే. అయితే మనము చివరకు ఆ యొక్క నిర్విశేష స్థితి, ఏ సాధనలు లేనటువంటి, ఏ సాధనలతో ఆవశ్యకము లేనటువంటి తన స్వరూప జ్ఞానాన్ని తెలుసుకోవాలి. సాధనములన్నీ కూడా మరి ఇవన్నీ కూడా గమనములే. గమ్యము తన యథార్థ స్వరూపము. మరి గమనము, గమ్యము, ఆ గమనాన్ని కూడా గుర్తిస్తూ ఉన్నటువంటిదే తన స్వరూపము. గమనానికి కూడా సాక్షిగా ఉన్నటువంటిదే మనం నడిచే ప్రతి మనలో మరి గమనాగమనములకు కూడా సాక్షిగా ఉన్నటువంటిదే అని చివరకు మనకు పూర్వీకులైన పెద్దలు మనకు చెప్తున్నారు. దినదిన క్రమేపీ ఒక 24 నిమిషాల కాలాన్ని ఎవరైతే స్వరూప ధ్యానములో కానీ, మరి ఆ యొక్క ప్రజ్ఞామాత్రములో కానీ, ధ్యానయోగములో కానీ, మంత్రయోగములో కానీ నిలపగలిగితే వారు ఒక్క స్థాయిని చేరుకున్న వారేనని చెప్పి మన పూర్వీకులైన పెద్దలు చెప్తూ ఉన్నారు. 24 నిమిషాల కాలం మనసులో ఏ విధమైనటువంటి ఆలోచనలు రాకుండా, ఒకవేళ మనసులో ఏ విధమైన ఆలోచనలు వస్తే అవి అదుపు చేయమంటాది ధ్యానయోగం. అయితే జ్ఞానయోగము, జ్ఞాన విచారణ ఏం చెప్తుందంటే వాటికి సాక్షిగా ఉండండి అని మనకు జ్ఞాన విచారణలో తెలుస్తుంది. అయితే జ్ఞాన విచారణలో ఏం చెప్తారంటే మరి తరంగ రూపముగా ఉన్నప్పుడు కూడా అది జలమేనని గుర్తించండి. అలాగే నామరూపాలపైన నీ మనసు చింతిస్తూ ఉన్నప్పుడు కూడా, ఆలోచనల పరంపర ఉన్నప్పుడు కూడా ఎట్లయితే తద్విధముగా జలాన్ని మరి తరంగ రూపముగా ఉన్నది కూడా జలమని గుర్తించామో, అలాగే ఈ సంకల్ప వికల్పములుగా ఉన్నప్పుడు కూడా అది స్వరూపము కంటే వేరు కాదు, నాకంటే అన్యము కాదని సూక్ష్మార్థాన్ని గుర్తించమంటారు. బహుజన మధ్యములో ఉండి కూడా మరి అత్యంత మేధావులు, సూక్ష్మగ్రాహులుగా ఉండేవాళ్ళు అదంతా బయట జరిగే నామరూపాలు, బయట జరిగే ఆచార వ్యవహారాలన్నీ కూడా మరి నేను అధిష్టాన స్వరూపమై ఉండి, సాక్షి స్వరూపమై ఉండి అవి నాకు తెలియబడుతున్నవి. తెలుసుకుండేటువంటి తెలివి అనేటువంటి తెలివి అనే జ్ఞానము లేక అవి నాకు తెలియవు కదా. జ్ఞానమే నా స్వరూపమై
ఏమైనా ఉన్నప్పుడు తెలుసుకుంటూ ఉన్నాను, ఏమీ రానప్పుడు, ఏ ఆలోచనలు లేనప్పుడు ఆలోచనలు లేవని కూడా నేను తెలుసుకుంటున్నాను. నేను లేకపోవడం కాదు, నేను ఎప్పుడూ నాకు నేనుగానే ప్రకాశిస్తూ ఉన్నాను. నాకు నేనుగానే నా స్వరూపంలో నేను స్వప్రతిష్టమై స్వమహిమ యందు నేను నిత్యము నెలకొనియే ఉన్నాను. కాబట్టి నా యందు ఒక భావం రావడం కానీ, నేను ఒక భావం రావడం కానీ రాకపోవడం కానీ కాదు, ఆ భావాభావములకు కూడా అతిశయించినటువంటి, ఆ భావాభావములకు కూడా సాక్షిగా ఉన్నటువంటి చైతన్య స్ఫూర్తిని నేను అని చెప్పి మనము ఈ విధముగా అభ్యాసము ద్వారా నెమ్మదిగా మనకు ప్రయత్నించి అనుభవంలోకి తెచ్చుకోవాలి. అభ్యాసము అంటే ఏమిటి అంటే బ్రహ్మాభ్యాసము అన్నారు. ఆ భగవంతుని గురించి ఒకరికొకరికి పరస్పరం చెప్పుకోవడం కూడా బ్రహ్మాభ్యాసమే. సద్గ్రంథములు చదవటం కూడా బ్రహ్మాభ్యాసమే. నిరంతరము భగవత్ చింతన మర్చిపోకుండా భగవత్ తత్వాన్ని గుర్తు చేసుకోవడం కూడా అభ్యాసం కిందికే వస్తుంది. ప్రియాత్మ బంధువులారా, ధ్యానము చేస్తే ఏ ఫలితం వస్తుందో సత్సంగములో కూడా అంతటి ఫలితమే వస్తుందని చెప్పి మన పూర్వీకులైన పెద్దలు మనకు ప్రబోధ చేస్తున్నారు. ప్రియాత్మ బంధువులారా, అభ్యాసం చేయడం వల్ల మరి ఆత్మస్వరూపానికి బలం పెరుగుతుంది, అనాత్మకు బలం తగ్గుతుంది. ఈ అభ్యాసం వల్ల ఎక్కువ దైవ చింతనలో సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు, సాత్విక ఆహారం తీసుకున్నప్పుడు, సజ్జన సాంగత్యం చేసినప్పుడు, సద్గ్రంథ పఠనం చేసినప్పుడు, సత్ప్రవర్తన వల్ల సత్వగుణం అభివృద్ధి జరుగుతుంది. సత్వగుణము యొక్క లక్షణమే బ్రహ్మ విచారణ చేసుకోవాలనేటువంటి ఆ యొక్క కోరిక జనిస్తుంది. ఆ యొక్క సత్వగుణ ప్రధానమైనటువంటిదే బ్రహ్మజ్ఞానానికి ఎంతో దగ్గర. ఆ సత్వగుణము ద్వారా తత్వాన్ని బాగా విచారించి సూక్ష్మంగా మనం విచారించినప్పుడు అది ఏదో కాదు, నా స్వరూపమే అని చెప్పి సత్వగుణం అభివృద్ధి జరిగినప్పుడు మనకు అభివృద్ధి ఎంతగానో కనపడుతుంది. దీన్నే అభ్యాసం అని పెద్దలు చెప్పారు. మరి మనకు రోజు కూడా ఒక టీ తాగే అలవాటు ఉంది. ఆ టయానికి టీ తాగాలనేటువంటి ఆలోచన ఎట్లాగైతే ప్రబలమవుతుందో అదేవిధంగా సద్గ్రంథం చదివేటప్పుడు కూడా అదే అలవాటు ఇట్లా కూడా వస్తుంది. సద్గ్రంథాన్ని చదవకపోతే కొంతమందికి నిద్ర పట్టదు. అదేవిధంగా ఏదైనా అలవాట్లే మొదట ఆ అలవాటుతో చిన్న చిన్న భావాలే అలవాటుగా తయారవుతాయి. కాబట్టి మనము రోజు ఈ భావన, శరీరమే నేననేటువంటి ఎంత దృఢమైనటువంటి భావన ఉందో అదేవిధంగా గురువాక్యములు, శాస్త్రవాక్యములు చెప్పేది వృధా కాదు. ఈ శరీరం అనేది ఒక తొడుగు. ఈ శరీరములో ఉన్నటువంటి ఆత్మస్వరూపుణ్ణి, ఆ జీవుణ్ణి, ఆ నేనే ఆ బ్రహ్మాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకుంటూ పదే మనన నిధిధ్యాసలు చేసుకుంటామో ఆ అనాత్మకు బలము తగ్గి అప్పుడు మనస్సుకు, బుద్ధికి, చిత్తానికి బలం పెరిగి అప్పుడు సత్వగుణం ప్రధానమైనటువంటి ఆ స్థితిలో మనం నెలకొని ఉండడం వల్ల ఆ అభ్యాసం అనేది బాగా ప్రబలమవుతుంది. అభ్యాసం ఎప్పుడైతే ప్రబలం అవుతుందో ఆ బ్రహ్మమే నేననేటువంటి మరి అపరోక్షానుభూతి కలుగుతుంది. అపరోక్షానుభూతి అన్నా స్వస్వరూప అనుసంధానం అన్నా రెండూ ఒకటే. ఈ రెండూ కూడా ఒకే అర్థాన్ని మనకు ప్రబోధిస్తాయి. ప్రియాత్మ బంధువులారా, మరి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి వారు అపరోక్షానుభవానికి, స్వస్వరూప అనుసంధానానికి తేడా ఏమైనా ఉందనంటే ఈ రెండూ కూడా ఒకటేనని చెప్పి మన పూర్వీకులైన పెద్దలు మనకు ప్రబోధ చేస్తున్నారు. కనుక ఈ జన్మలోనే మనము నమ్రతాభావనతో, ఓర్పుతో, సహనముతో మనము నేను చెప్పేదే ఇది మరి మీరు చేయండి అని అనను. ఇంకా మహనీయులైనటువంటి మహాత్ములందరూ కూడా చెప్తున్నారు. మరి ఓర్పుతో, నేర్పుతో, పట్టుదలతో మనము ఈ ఆత్మ ప్రబోధాన్ని, ఆత్మతత్వాన్ని మరి అనుభవానికి తెచ్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. మరి నేను కూడా ప్రయత్నమే చేస్తున్నాను. బయట ఎవరైనా వచ్చినప్పుడు నలుగురితో మాట్లాడుతున్నాను, లేనప్పుడు ప్రశాంతముగా ఇక్కడే కూర్చొని నేను మీకు చెప్పేటువంటి భావాలు నా అనుభవంలో ఉన్నాయా లేవా, అనుభవంలో లేని భావాలు చెప్పడము మరి తప్పు అని చెప్తారు. కాబట్టి మొదట నా అనుభవంలో నాకు ఉండాయా లేవని చూసుకుంటూ మరి ఆ భగవంతుడు నాకు ఈ ఉపాధి ఇచ్చినందుకు నేను తరించేదానికి ప్రయత్నిస్తూ మీరు కూడా తరించాలనే ఉద్దేశంతో స్వయం తీర్ణః పరాం స్థారయతి అని తాను తరించి ఎదుటి వారిని తరింపచేయాలని ఈ 4 మంచి వాక్యాలను మీ ముందు ఉంచుతున్నాను. ఇందులో సాహిత్య దోషాలుండినా, మరి అక్షర లోపములుండినా, మరి పదజాలములో ఈ కడప ప్రాంతీయమైనటువంటి భాష కాబట్టి, గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినటువంటి మేము కాబట్టి మరి సహృదయులు మరి ఈ సత్యాన్ని గుర్తించి మీరు ఇందులో ఉన్న సత్యాన్ని మీరు గ్రహించి మీరు
ఈ జన్మలోనే బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానాన్ని పొంది మరి ఆ పరమేశ్వరుడైనటువంటి ఆ జగద్గురు శంకరాచార్యులు వారి కృపకు మనం పాత్రులు కావాలని కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.